ట్యాపింగ్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ సిట్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈటెల వాంగ్మూలం ఇవ్వనున్న పలు కీలక విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. సిట్ విచారణకు ఈటెల వెళ్తున్న వేళ అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. నిందితుల విచారణ ఒకవైపు, మరోవైపు బాధితులతో పాటు అనుమతించిన అధికారుల వాంగ్మూలాల నమోదుతో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో అప్పటి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, న్యాయశాఖ కార్యదర్శి స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. మాజీ సీఎస్ శాంతికుమారి ఆదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు రఘునందన్ రావు వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. తమను ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేశారు. జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు చెప్పిన విషయాన్ని న్యాయశాఖ కార్యదర్శి నిర్ధారించారు. దీంతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి వాదన కూడా ఇందుకు అనుగుణంగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ కూడా తమను తప్పుదోవ పట్టించడం వల్లనే ఫోన్ ట్యాపింగ్కు అనుమతించినట్టు చెప్పారు. ఏదైనా ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనంతరం ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్ల జాబితాను వారు రివ్యూ కమిటీకి పంపుతారు. ఈ రివ్యూ కమిటీ కేంద్ర టెలికాం శాఖ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే సదరు ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జీఏడీ లా సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించాడని పేర్కొన్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018 ఎన్నికల వేళ నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలినట్టు తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ 2018 ఎన్నికల సమయం నుంచే జరిగినట్టు సిట్కు ఆధారాలు లభించినట్టు సమాచారం. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం వెళ్లినట్లు సిట్ విచారణలో తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్తోనే 2018 ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్ డబ్బులు సీజ్ చేసినట్లు సమాచారం. పారడైజ్ వద్ద ఆనంద్ ప్రసాద్కు చెందిన నగదును రాధాకిషన్ రావు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి 70 లక్షలను సీజ్ చేసినట్లు సిట్ గుర్తించింది. అలాగే మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. ఇక ప్రస్తుత మెదక్ ఎంపీ రఘునందన్ రావు బంధువులకు చెందిన ₹1 కోటి హైదరాబాద్ బేగంపేట పరిధిలోని రాధాకిషన్ రావు బృందం టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం శ్రీనాథ్ రెడ్డి ద్వారా గాంధీనగర్ పిఎస్ పరిధిలో రెక్కీ నిర్వహించి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి ₹3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నట్టు సిట్ గుర్తించింది. కాగా నిన్న ఈ కేసులో తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు పలువురు రాజకీయ నాయకులు సిట్ కార్యాలయానికి వచ్చారు. మేడ్చల్ కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, డీటెయిల్స్ ఏంటి?
ప్రతి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో విసిపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ ల దగ్గర నుంచి కూడా వాంగ్మూలాన్ని సేకరించింది. ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి మాజీ సీఎస్ శాంతి కుమారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి అయితే సిట్ బృందం అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ రాజకీయ నేతల్లో భాగంగా అధికార పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఈటల రాజేందర్ స్టేట్మెంట్ తీసుకోవడానికైతే సిట్ బృందం ఇవాళ అతన్ని సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా అయితే చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. నిందితుల విచారణ ఒకవైపు, మరోవైపు బాధితులతో పాటు అనుమతించిన అధికారులు వాంగ్మూలాలు సుమోటోగా సిట్ అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో అప్పటి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రఘునందన్ రావు, అలాగే న్యాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు సిట్ బృందము. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తప్పుదో పట్టించారని ఫిర్యాదు ఏదైతే సిఎస్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు రఘునందన్ రావు ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయడానికి అయితే సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే రఘునందన్ రావు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. సిఎస్ ఏదైతే భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం శాంతి కుమారి వాదన కూడా ఇందులో అనుగుణంగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే కేసులో అప్పటికి హోంశాఖ కార్యదర్శి ప్రస్తుత డీజీపీ అయినటువంటి జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ మొత్తం కూడా ఈ కేసులో రివ్యూ కమిటీకి ఇచ్చినటువంటి ఫోన్లు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా అనుమతించారు. ఏదైనా ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనంతరం ట్యాపింగ్ చేసినటువంటి నెంబర్ల జాబితాను వారు రివ్యూ కమిటీకి పంపుతారు. ఈ రివ్యూ కమిటీ కేంద్ర టెలికాం శాఖ మంత్రి అనుమతి తీసుకుని తర్వాతే సదరు ఏదైతే ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిఐడి లా సెక్రటరీ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ప్రభాకర్ రావు తమను తప్పుదో పట్టించారు అనేసి వారి వాంగ్మూలంలో కూడా పేర్కొన్నారు. మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో 2018 ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిటీ అధికారులు అయితే 2018 నుంచి 2023 ఈ 2 ఎన్నికల వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం జరుగుతూనే వస్తుంది. మొత్తం ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ట్యాపింగ్ సమాచారం వెళ్లినట్లు సిట్ విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్ తోనే 2018 ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి భవ్య ఆనంద్ ప్రసాద్ ఈ డబ్బులు సీజ్ చేశారు. ప్యారడైజ్ వద్ద ఆనంద్ ప్రసాద్ కు చెందినటువంటి నగదు రాధాకిషన్ రావు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి 70 లక్షలను సీజ్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. అలాగే మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా సేమ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మొత్తం కూడా చేసినట్టుగా అయితే గుర్తించారు. ప్రస్తుతం మెదక్ ఎంపీ రఘునందన్ రావు బంధువులను చెందినటువంటి ₹1 కోటి హైదరాబాద్ బేగంపేట పరిధిలో రాధాకిషన్ రావు బృందం టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఫోన్లో ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే టాస్క్ ఫోర్స్ టీం శ్రీనాథ్ రెడ్డి ద్వారా గాంధీనగర్ పిఎస్ పరిధిలో రెక్కి నిర్వహించి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి 3.50 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. కాగా నిన్న ఈ కేసులో తమ వాగ్మూలాన్ని ఇచ్చేందుకు పలువురు రాజకీయ నాయకులు సిట్ కార్యాలయానికి వచ్చారు. మేడ్చల్ కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే గజ్జల ప్రేమ్ చంద్ బీజేపీకి చెందినటువంటి వ్యక్తి, అలాగే ఈటల రాజేందర్ ఇవాళ సిట్ విచారణకు తమ వాంగ్మూలాన్ని ఇవ్వడానికి వస్తున్నారు. అలాగే వీరితో పాటు అలాగే ఎవరైతే కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం సిట్టు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ తన బీఆర్ఎస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా రాజేందర్ కూడా కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. గ్రేసీ. రైట్ ఉషా, థ్యాంక్ యూ.